క్వశ్చన్ నెంబర్ 1. మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రాజెక్ట్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. మేరా గావ్ మేరీ ధరోహర్ కార్యక్రమం కింద అన్ని గ్రామాలను మ్యాప్ చేసి డాక్యుమెంట్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాతీయ మిషన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్ సమన్వయంతో అమలు చేస్తున్నారు. జూలై 27, 2023న ఎంజీఎండీపై వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ 2018 నుండి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని ప్రచురిస్తుంది. కరోనా వల్ల 2020 నుంచి CWMY ఈ నివేదికను విడుదల చేయకపోవడంతో తాజాగా 3 నుండి 60 ఎడిషన్ వరకు కలిపి సంయుక్త నివేదికను విడుదల చేశారు. క్వశ్చన్ నెంబర్ 3. గర్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్ సాంప్రదాయ గర్బా నృత్యాన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ఈ జాబితాలో చేర్చబడిన 15వ భారతీయ నృత్యం ఇది. క్వశ్చన్ నెంబర్ 4. మెరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్రాలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది. ఇది సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇండోనేషియా అస్థిరమైన టెక్టోనిక్ జోన్ అయిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ టేలర్ స్విఫ్ట్. ప్రముఖ గాయకురాలు టేలర్ స్విఫ్ట్ 2023కి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయింది. 2022కి పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ నిలిచారు. క్వశ్చన్ నెంబర్ 6. నాసాకు చెందిన మార్స్ రోవర్ను ఆపరేట్ చేసిన మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ అక్షతా కృష్ణమూర్తి. అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి మార్స్ రోవర్ను నడిపిన తొలి భారతీయురాలిగా అక్షతా కృష్ణమూర్తి నిలిచారు. అక్షత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి PhD హోల్డర్. క్వశ్చన్ నెంబర్ 7. BBC నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సమీర్ షా. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ BBCకి కొత్త చైర్మన్గా భారత మూలాలున్న సమీర్ షాను బ్రిటన్ ప్రభుత్వం ఎంపిక చేసింది. సమీర్ షా నియామకాన్ని పార్లమెంట్ కమిటీ ఆమోదించింది. సమీర్ 40 ఏళ్లుగా టీవీ రంగంలో పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 8. టైమ్ మ్యాగజైన్ 2023 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ 2023కి టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. 2022 ప్రపంచ కప్లో అర్జెంటీనా విజయం సాధించడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. క్వశ్చన్ నెంబర్ 9. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్ రేసులో ఉన్న ఒకే ఒక్క భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ మహ్మద్ షమి. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్ రేసులో ఉన్న ఒకే ఒక్క భారతీయ క్రికెటర్ మహ్మద్ షమి. వన్డే ప్రపంచ కప్లో మొదటి 4 మ్యాచ్ల్లో ఆడకపోయినప్పటికీ మెగా టోర్నీల్లో లీడింగ్ వికెట్ టేకర్గా షమి నిలిచాడు. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 8, ఆప్షన్ బి డిసెంబర్ 9, ఆప్షన్ సి డిసెంబర్ 10, ఆప్షన్ డి డిసెంబర్ 11. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరి 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.